దీర్ఘకాలిక న్యాయమైన తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించి అమలు చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ ఆశా వర్కర్లు సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వద్ద ఉన్న డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి బైఠాయించారు. జనవరి, ఫిబ్రవరి నెలలో జీతాలు ఇంకా ఇవ్వలేదని, పల్స్ పోలియో ఎన్నికల సందర్భంలో పనిచేసిన బకాయిలు ఇంకా ఇవ్వలేదని, కేవలం 9,750 రూపాయలు వేతనం ఇస్తూ అది సరైన టైంలో ఇవ్వకుండా 2-3 నెలలకు ఒకసారి ఇస్తున్నారని వారు ఆవేదనతో వ్యక్తం చేసి నిరసన తెలిపారు. కనీస వేతనం 18,000 రూపాయల వరకు ఉండాలని, ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమకు వాగ్దానం చేసిన విధంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని, ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తమ ప్రతిపాదన ఆమోదించాలని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పలువురు నాయకులు, ఆశా వర్కర్లు ఈ నిరసన తెలిపారు. ఆశాలకు పనిభారం తగ్గించాలి, ఆశాలపై వేధింపులు ఆపాలి. ఆశా వర్కర్లపై పనిభారం తగ్గించాలి. నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మాకు ఓటేయండి, మేము కనుక అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆశా వర్కర్లకు హామీ ఇచ్చారు. అట్లాగే మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టారు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతూ ఉంది. కానీ ఏ ఒక్క సమస్య కూడా ఆశా వర్కర్లకు సంబంధించింది ఈరోజు వరకు పరిష్కారం చేయని పరిస్థితి ఉన్నది. అది కాకుండా ఈరోజు వీళ్ళకి గతంలో ప్రతి నెల 1వ తేదీన వేతనాలు వస్తే ఇప్పుడు 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తూ ఉన్నారు. జనవరి నెలకు సంబంధించిన వేతనాలు ఈ మధ్య కాలంలో 2 రోజుల కింద ఇచ్చారు. ఫిబ్రవరికి సంబంధించిన శాలరీస్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. వీళ్ళకి ఇచ్చేదే 9,750 రూపాయల శాలరీ అయితే అది కూడా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇస్తే ఏ రకంగా బతుకుతారు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళకి ఇచ్చే శాలరీ 9,750, కానీ వీళ్ళకి ఇవ్వడం కోసానికే ఈరోజు బడ్జెట్ లేదా మీ దగ్గర అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకని ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఈరోజు ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు ఉపయోగపడే విధంగా ఏదైతే ఎన్హెచ్ఎం స్కీమ్ ఉందో ఆ ఎన్హెచ్ఎం స్కీమ్కు ఈరోజు బడ్జెట్ కేటాయింపులు చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సమ్మె చేసినప్పుడు అధికారులు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలను కూడా అమలు చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్లకు పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఒక 6 నెలలకు సంబంధించినవి ఉన్నాయి. 6 నెలల బకాయిలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్సిడి సర్వే చేపిస్తున్నారు. అట్లాగే పల్స్ పోలియోకి సంబంధించింది చేయిస్తూ ఉన్నారు. ఆశాలతో ఎలక్షన్ డ్యూటీలు చేపిస్తూ ఉన్నారు. దీనికి లెప్రసీకి సంబంధించింది కూడా డ్యూటీలు చేస్తున్నారు. ప్రతి దానికి కూడా ఏంటంటే వీళ్ళకు ఫిక్స్డ్ శాలరీ కాదు. ఏ పనికి చేస్తే ఆ పనికి కొన్ని డబ్బులు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఈ లెప్రసీకి సంబంధించింది, పల్స్ పోలియోకి సంబంధించింది, ఎలక్షన్ డ్యూటీకి సంబంధించింది ఈరోజు ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ డ్యూటీలు చేయకపోతామంటే మీరు ఎలక్షన్ డ్యూటీ, ఇది ఎలక్షన్ కమిషన్ మీ పైన యాక్షన్ తీసుకుంటుంది, మిమ్మల్ని డ్యూటీలోకి తీసేస్తుంది అని చెప్పేసి ఒకవైపు బెదిరింపులు చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే ఏంటంటే ఆశా వర్కర్లతో ఈరోజు వెట్టి చాకిరి చేయించుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఈరోజు ఈ 33 కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న డిఎంఎన్హెచ్ఓ దగ్గర కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వానికి మా సమస్యలు పరిష్కారం చేయండి, లేకపోతే మాత్రం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్కు ఏ రకమైన పరిస్థితి అయితే వచ్చిందో అలాంటి పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్కు రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రంగం జిల్లా కార్యదర్శిని కూడా ఈరోజు మా మేజర్ డిమాండ్ ఏంటిది అని అంటే ఆశాలకి ఫిబ్రవరి నెల వేతనం అనేది పెండింగ్ ఉంది పూర్తిగా, అది వెంటనే చెల్లించాలి. జనవరిలో కూడా కొంతమందికి పెండింగ్ ఉన్నాయి, వెంటనే చెల్లించాలనేది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటిదంటే మాకు ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ అసెంబ్లీలో ఆశాలకు ఎన్హెచ్ఎం స్కీమ్కి బడ్జెట్ను పెంచి నిధులను కేటాయించాయి. అట్లాగే మాకు వేతనాన్ని ఫిక్స్డ్ 18,000కు చేయాలి అనేది మా రెండో డిమాండ్గా ఉంది. ఈరోజు మా పైన అనేక పనులు చేపిస్తూ పని భారాన్ని అనేది విపరీతంగా పెంచుతున్నారు, పని గంటలు కూడా విపరీతంగా పెంచుతున్నారు.
గుంజుతూ ఉన్నారు. మేము పని చేయలేము, అంత భారాన్ని మా వల్ల కావట్లేదు అనేది మొరబెట్టుకుంటే మాకు మెమోలు ఇచ్చి సస్పెండ్ చేస్తాననేది చెప్తా ఉన్నారు. ఎన్సిడి సర్వే అసలు మాకు సంబంధం లేని సర్వే అది. ఆ సర్వేలు మాతో చేయిస్తున్నారు. మాతో సంబంధం లేని పనులు చేయించొద్దు అనేది కూడా మా మూడో డిమాండ్గా ఉంది. అందరికీ ఉద్యోగ భద్రత ఉంది, ఈఎస్ఐ ఉంది, పిఎఫ్ ఉంది. మాకు ఎలాంటిది కూడా లేదు. కాబట్టి ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పుడు ఆశాలు గర్భిణీ స్త్రీల సమస్యల మీద వాళ్ళు పని చేస్తున్నారు. మరి ఆశాలు గర్భిణిగా ఉంటే వాళ్ళకి మెటర్నిటీ లీవ్ అనేది ఇప్పటిదాకా లేదు. అది వెంటనే కల్పించాలి. ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ పిట్టల్లాగా రాలిపోతున్న ఆశాలకి ఆరోగ్య సమస్య వస్తే మెడికల్ లీవ్లు కూడా కల్పించాలి అనేది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని వెంటనే అమలు చేయాలనేది కూడా మన 5వ డిమాండ్గా ఉంది. అట్లాగే ఈరోజు పని భారం తగ్గించి మాకు ఆశాలే పని చేయాలి అనేది, ఆశా పనే జాబ్ కార్డు రూపంలో ఇవ్వాలి అనేది, పారితోషికం లేని పనులు మాతో చేయించొద్దు. పెండింగ్లో ఉన్న లెప్రసీ డబ్బులు, బిఎల్ఓ డ్యూటీలు, అట్లాగే ఇతర 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న మా డబ్బులన్నీ వెంటనే చెల్లించాలి. అసెంబ్లీలో గనక మా డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే మాకు అసెంబ్లీ ముగిసే నాటికి శుభవార్త గనక ముఖ్యమంత్రి చెప్పకపోతే అసెంబ్లీ ముగిసే నాటికి ముట్టడించే కార్యక్రమాన్ని చేస్తామనేది హెచ్చరిస్తా ఉన్నాం మేము.